నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రధానంగా ఇక్కడికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే అదేవిధంగా రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ స్థానంలో నిలవడం జరిగింది. రికార్డ్ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో సర్పంచ్గా అత్యధిక మెజార్టీ జాబితాలో 3వ స్థానంలో విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం గ్రామంలో ఉన్నాం. అయితే ఎందుకు ఇంత మెజార్టీతో ఈ గ్రామ ప్రజలు విజయం కట్టబడడం జరిగింది తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే. అన్న నమస్తే అన్న, ఇంత మెజార్టీతో గ్రామ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్మడం జరిగింది? ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రధానంగా అనేక గ్రామ పంచాయతీలు ప్రధానంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన నేపథ్యంలో మీ గ్రామంలో లక్షల రూపాయలు ఖర్చు కావచ్చు, కానీ భారీ మొత్తంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒకవైపు ఓటేయడానికి ప్రధాన కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? నా నమస్కారం. నన్ను గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు. నేను గత 20 సంవత్సరాలకెళ్ళి పాలిటిక్స్లో ఉన్నా. ఏది నా శాతనైంది నేను ప్రజలకు మంచి పని చేసుకుంటూ వచ్చిన ఆ పని ఇలా నా గెలుపుకు కారణమైంది. కాబట్టిగా నేను గత 20 ఏళ్ళకెళ్ళి పాలిటిక్స్లో ఉన్నా. కాబట్టిగా కుల మతాలకు అతిథి కానీ చిన్న పెద్ద అతిథిగా కానీ చిన్న పిల్లాడు పిలిచినా కానీ పలుకుతా, పెద్ద పిలిచినా పలుకుతా. వరుసలు పెట్టుకొని ఊర్లలో ఎట్లుండే లోకల్లో వరుసలు పెట్టుకుంటాం. చిన్నమ్మ, బాబాయ్, తమ్ముడు, అక్క, చెల్లి అని పోయి ఆ విధంగా పోయి ఆ పలకరింపు, నేను చేసిన సేవ, మంచి కార్యక్రమాలే ఇలా నా గెలుపుకు కారణం విజయవంతమైనవి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో, రంగారెడ్డి జిల్లాలో 3వ స్థానంలో గెలిపించారు. ఇంతవరకు ఎవరైనా మామూలుగా సర్పంచ్ చేయాలంటే ఒక 5-10 ఓట్లు, ఒక 100 ఓట్లు అనుకుంటారు. కానీ ఏకతాటిగా 80% మా గ్రామ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు. ఆ గెలిపే ఇలా నా లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యాన్ని నేను నిలబెట్టుకొని నా ప్రజలకు సేవ చేయనీకనే నేను బరాబర్ నేను చేస్తానని ముక్కుసుటే చెప్తాను. ప్రధానంగా గ్రామ పంచాయతీలో ఉన్న ఓట్లలో 80% పైగా ఓట్లు ఒక్క అభ్యర్థికి వేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇంతమంది ప్రజలు మూకుమ్మడిగా మీకు ఓట్లు వేయడానికి ప్రధాన కారణం ఏమని మీరు అనుకుంటున్నారన్న? నేను ఒకటేనా, నేను ఇప్పుడే చెప్పిన కదా, చిన్నపిల్లాడు పిలిచినా పలుకుతా. అదొకటి. నేను చేసిన బడి, గుడి, సేవ, మంచి పనికి నేను సహకరిస్తా. నా వంతు సహకారం ఏది ఉన్నా కానీ, ఆపద వచ్చినా ఏ నైట్ కానీ ఎనీ టైం నేను ఒక అంబులెన్స్ లెక్క ఉంటాను నేను ఊర్లో. అట్లా ఉంటా కాబట్టి ఆ విధానంతో నాకు నాపై 4 అభ్యర్థులు ఉన్నారు పోటీకి. ఉన్నా కానీ వాళ్ళ 4 వాళ్ళు ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు ఊరికి ఇంతవరకు ఏం పని చేశారు, ఏ విధంగా చేశారు మంచికి అనే ఉద్దేశంతో ఇలా ఆ 5 నాకు ఆ ప్రజలు, నా గ్రామ ప్రజలు నాకు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పే ఇలా విజయం. ప్రధానంగా అంటే మీ గ్రామం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చీలి మీకు ప్రత్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ తత్వాన్ని కావచ్చు, ప్రత్యర్థులను ఏ విధంగా మీరు తుత్తునీలు చేయడం జరిగిందన్న? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి రెబల్గా వేసినా కానీ నా పార్టీ ప్రజలు, నా గ్రామ ప్రజలు వాళ్ళని నమ్మలే. బరాబర్ నాకే ఓట్లు వేసారు, నన్ను గెలిపించారు. ఆ గెలుపుకు లక్ష్యంగా నేను పనిచేస్తాను. ప్రధానంగా అంటే ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమున్నాయన్న? ప్రధానంగా అంటే గ్రామ ప్రజల కోసం మీరు హామీలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది? ఆ ప్రజలను ఏ విధంగా మిమ్మల్ని నమ్మి ఇంత మెజార్టీగా ఓట్లు వేయడం జరిగిందన్న? నేను ఎలక్షన్లో ఏ హామీ ఇవ్వలేదు, ఏ పోస్టర్ కొట్టియలేదు. ఓన్లీ నేను పని చేస్తాన నమ్మకంతో, ఏ పదవి లేనప్పుడే పని చేసిండు, పదవి ఉంటే పని చేస్తానన్న నమ్మకంతో అదేవిధంగా ఇలా గవర్నమెంట్ ఉంది, శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మా ప్రాంత అల్లుడు, మా ప్రాంత వాసి. కాబట్టి మాకు ఆ విధంగా 100% గవర్నమెంట్ ఏది ఉంటుందో ఆ సర్పంచ్ కూడా వాళ్ళే ఉంటే ఊరు బాగుపడుతుందన్న ఉద్దేశంతో నాకు పట్టం కట్టారు గ్రామంలో. ఎందుకంటే సుమారు 2 దశాబ్దాలుగా మీరు ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలోని సమస్యలు అనేది మీకు తెలుసు కాబట్టి ప్రధానంగా మీ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏవేవి ఉన్నాయన్న? ప్రధాన మా దగ్గర మెయిన్ సమస్య సీసీ రోడ్, అండర్ డ్రైనేజ్, వాటర్ కూడా ఉంది. కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అనేది అది తొందరగా తీరిపోతుంటే బోర్లు ఉన్నాయి. కాకపోతే ఇంకా 1-2 బోర్లు కూడా వేయించి ఆ వాటర్ అనేది సమస్య లేకుండా అది తీరుస్తాం ఖచ్చితంగా. వీధి లైట్లు, ఆ సమస్యలు ఆ 3 ఉన్నాయనుకో మా ప్రజలు ఏది అడగరు. మెయిన్ అక్క ఇళ్ళలో కావాల్సింది వాటర్ ఉంటేనే ఏదైనా పని పొద్దుగా లేవన్నా వాటర్ తోటి పని వాళ్ళకు. ఆ వాటర్ సమస్య లేకుండా 100% నేను చేస్తుంది.
ప్రధానంగా రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన మన పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఒక రైతులు కావచ్చు, ఎందుకంటే ప్రధానంగా మీరు కూడా రైతు కాబట్టి ఈ రైతులు కావచ్చు లేదంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారన్న 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో? ఇది కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన అన్నట్టు. ఈ ప్రజాపాలనలో అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అవుతున్నాయి. 100% మా దగ్గర గత 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది. ఆ 10 సంవత్సరాలలో మాకేం ఒక ఇల్లు రాలే పేదలకు. ఇవాళ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఊరూరున ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అదేవిధంగా మా దగ్గర ఒక 24 వచ్చినాయి. ఇంకొక 100 కావాలి. 100 వచ్చినాక మేము కూడా మా పై వాళ్ళకి చెప్పినాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంపీ గారి దృష్టికి, మండల వాళ్ళ పెద్దవాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సరే అదే ఇప్పుడు మాకు 2 విడతలు నెక్స్ట్ రేపు జనవరిలో ఫిబ్రవరిలో మళ్ళీ ఇస్తామన్నారు. ఒక 50 ఇండ్లు మళ్ళీ విడత ఒక 50 ఇండ్లు ఇస్తే మా దగ్గర ఇల్లు గుడిసె అనేది ఉండదు. ఆ సమస్య అనేది తీరిపోతుంది. సార్ మనం గమనించుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలకు సంబంధించి తలకొండపల్లి మండలానికి సంబంధించి ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక మిగతా స్థాయిలో కూడా ప్రధానంగా వారి స్థాయిని బట్టి మిగతా మండలాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. కానీ మాడుగుల మండలంలో మాత్రమే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అత్యధిక మంది గెలవడం జరిగిందండి? అంటే ఇక్కడ ఏమైనా ప్రత్యేకంగా మీరు ఏమైనా వ్యూహాలు రచించారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏమైనా ప్లాన్ ప్రకారం ముందస్తుగా వెళ్ళడం జరిగింది? మాడుగుల మండలం అంటే కాంగ్రెస్ ఇప్పుడు కాదు, గత 50 ఏళ్ళ కిందకి కూడా కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు. ఈడ గవర్నమెంట్ లేని టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారు. ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ భారీ మెజార్టీతో గెలిచారు. ఈరోజు కూడా అదే మెజార్టీ మేము ఎంపీ గారికి ఇచ్చిన మా దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మా మండలికి వెళ్ళి, ఇలా జెడ్పీటీసీ గత ఎక్స్ జెడ్పీటీసీలకు కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఎంపీటీసీలకు కూడా భారీ మెజార్టీ మేము ఇక్కడ ఇచ్చినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇక్కడ బలంగా ఉంటుంది. ప్రధానంగా ఈ నెక్స్ట్ 5 ఏళ్లకు సంబంధించి ఫ్యూచర్ ప్లాన్ గ్రామాభివృద్ధి కోసం ఏ విధంగా ఉండబోతున్నాను? ఇంకా నాకు ఓట్లు వేసిన ప్రజలకు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ సమస్య మీదే ఉంటా. నేను ఊర్లోనే ఉంటా. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండే వ్యక్తిని కాదు, పిలిస్తే పలికే వ్యక్తిని. 108 లెక్క నేను పనిచేస్తాను నా ప్రజల కోసం ఎనీ టైం. నేను వేరే హైదరాబాద్లో ఉండి రోజు 2 రోజులకు 3 రోజులకు ఉన్నాడు ఇట్లా వస్తాను కాదు. నేను ప్రజలనే పుట్టినా, ప్రజలనే వెళ్తా, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజలనే తోటే ఉంటాను నేను. ప్రధానంగా ఇంత భారీ మొత్తంలో గ్రామ ప్రజలు మీకు ఓట్లేసిన గెలిపించిన నేపథ్యంలో గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారన్న? నేను నా గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మెయిన్ మా దగ్గర ఉన్న సమస్యలను ఇప్పుడు మేము చెప్పిన ఆ సమస్యలు తీర్చానుకో మా కైనాలు ఏది అడగరు వాళ్ళు. సింపుల్గా మాకు కావాల్సిన వాటర్, డ్రైనేజ్, సీసీ రోడ్స్, వీధి లైట్లు ఇవి చేసినాం అనుకో వాళ్ళు ఏది అడగరు, ఏది చేయరు. అది వాస్తవం అది. ఓకేనా? మా గ్రామ ప్రజలకు అందరికీ నేను రుణపడి నా ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. నమస్కారం.